టుడే రెసిపీ వచ్చేసి పెసరట్టు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ 2 కప్పులు పెసరపప్పు తీసుకుంటున్నాను నేను. 2 కప్పులు పెసరపప్పుకి 1 కప్పు బియ్యం వేసుకోవాలి. బియ్యం చాలా తక్కువ పడతాయి పెసరట్టుకి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. రైస్లో కూడా వేసుకున్నాము. వేసుకొని ఒక 4 మెంతులు వేసుకుందాము. మెంతులు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి బాగా. ఇలా కలుపుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఎంత నానితే అంత టేస్ట్ ఉంటుంది. అట్టు చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్నాం, రాత్రి నానబెట్టుకున్నాం కదండి. ఆ పెసరపప్పుని రైస్ని వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుందాము. పచ్చిమిర్చి అల్లం వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తాన్ని ఒక కంటైనర్లోకి తీసుకోవాలి. హాఫ్ అన్ అవర్ కానీ గంట కానీ పక్కన పెట్టుకొని దోశలు వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. మెత్తగా అని క్రిస్పీగా వస్తాయి. పెనం హీట్ ఎక్కింది. ఇప్పుడు పిండి వేసుకుందాము. వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. జీలకర్ర, ఆయిల్ వేసుకున్నాము. కారం, వేసుకొని ఇప్పుడు దోశ కాలిపోయింది. స్లోగా టర్న్ చేసుకుందాం. ఈ విధంగా ఎంతో టేస్టీ అయిన పెసరట్టు దోశ రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.